చంద్రబాబు గారు డీకే శివకుమార్ గారు నిన్న భేటీ అయిన నేపథ్యంలో ఈ భేటీ దేనికి సంకేతం? ఇప్పటివరకు జాతీయ రాజకీయాల్లో ఇటు ఇండియా కూటమితోనూ అలాగే ఇటు ఎన్డీఏ కూటమితోనూ లేనటువంటి టీడీపీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతోంది అనేటువంటి చర్చ సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో నిజంగా చంద్రబాబు గారు మోదీకి షాక్ ఇవ్వబోతున్నారా? భవిష్యత్తులో చంద్రబాబు గారు ఇండియా కూటమికి దగ్గరయ్యే విధంగా అడుగులు వేయబోతున్నారా? అసలు తెర వెనుక ఏం జరగబోతుంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నిన్న డీకే శివకుమార్ గారితో చంద్రబాబు గారు భేటీ అయ్యారు. ఈ భేటీ దేనికి సంకేతం? ఇప్పటివరకు చంద్రబాబు గారు ఇటు ఎన్డీఏ కూటమిలో లేరు, అలాగే ఇటు ఇండియా కూటమిలో కూడా లేరు. ఈ భేటీ తర్వాత చంద్రబాబు గారు మోదీ గారికి షాక్ ఇవ్వబోతున్నారని, ఆయన అడుగులు ఇండియా కూటమి వైపు పడబోతున్నాయి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఏంటి సార్ అసలు తెర వెనక ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ చాలా కీలకమైన అంశం మీరు ప్రస్తావించింది. సార్ ఇప్పుడు సహజంగా నిన్న జరిగిన భేటీ వచ్చేటప్పటికి దాన్ని మనం భేటీగా కూడా ప్రస్తావించలేం. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ కలయిక అది. ఓకే, ఇద్దరు రన్వే మీద ఎదురుపడ్డారు ఒకరికొకరు. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, కొన్ని శుభకార్యాల్లో ఇట్లాంటి అంటే ఎవరిదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ అతిథులుగా వచ్చిన వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించిన వాళ్ళు ఎదురుపడతా ఉంటారు ఒకరికొకరు, మర్యాదపూర్వకంగా పలకరించుకుంటారు. దాన్ని ఒక ఫార్మల్ మీటింగ్ అని మనం చూడాల్సి ఉంటుంది. అంతేగాని దాని వెనకేదో ఒక ఎజెండా తోటి అనుకోని కలిసే కలయిక కాదు అది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్ళటం కోసం బెంగళూరు ఎయిర్పోర్ట్లో రన్వే మీద దిగారు. అదే సందర్భంలో డీకే శివకుమార్ గారు కూడా నాగపూర్లో జరుగుతున్న వాళ్ళ పార్టీ ఫార్మేషన్ డే ప్రోగ్రాంలో అటెండ్ అవడం కోసం ఆయన నాగపూర్ ప్రయాణం చేయడం కోసం ఆయన ఫ్లైట్ అందుకోవడానికి ఆయన రన్వే మీదకి వచ్చారు. మేబీ డీకే శివకుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్న అక్కడ చంద్రబాబు నాయుడు గారిని రిసీవ్ చేసుకోవడానికి స్థానిక బెంగళూరు తెలుగుదేశం ఫోరం వాళ్ళు ఇచ్చేసి ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ సమాచారం అంది ఎటు మర్యాదపూర్వకంగా కలవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని కొద్దిసేపు వేచి చూస్తే చేసి ఉండొచ్చు. ఆ మర్యాదపూర్వకంగా భేటీ జరిగింది. కాకపోతే ఏమవుద్ది, ఇప్పుడు ఇద్దరు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు, సీనియర్ నాయకులు, రాజకీయాలే ప్రస్తావనకు వస్తాయి సహజంగా అక్కడ. అదే అంటే భేటీ అయిన తర్వాత అంటే ఇద్దరు కలిసిన తర్వాత పక్కకెళ్ళి మాట్లాడుకున్నారు. ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? వాళ్ళిద్దరూ రాజకీయ నాయకులే కాబట్టి రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రధానంగా చర్చ జరిగి ఉంటుంది. ఏంటి నిజంగా ఈ కూటమికి సంబంధించినటువంటి చర్చ ఏమన్నా జరిగిందా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం. అదే చెప్తున్నా నేను. ఇప్పుడు డీకే శివకుమార్ గారు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత తెలంగాణ ఎన్నికల సందర్భంగా కూడా ఆయన ఇక్కడ క్రియాశీలకంగా వ్యవహరించారు. అదే సందర్భంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శర్మ గారి ఎంపిక జరగబోతున్నారని చెప్పని వార్తలు స్పెక్యులేట్ అవుతున్న నేపథ్యంలో ఆ ఎంపికలో కూడా డీకే శివకుమార్ గారే కీలక పాత్ర పోషించారని చెప్పని వార్తలు స్పెక్యులేట్ అవుతున్నాయి. అంటే దక్షిణాదికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ అంటే ఆల్రెడీ మల్లికార్జున ఖర్గే గారు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఇక్కడ క్రియాశీలకంగా డీకే శివకుమార్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు ఆయన పర్యవేక్షిస్తున్నది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి స్థాయి వ్యక్తిని ఇండియా కూటమి వైపు ఆహ్వానించడానికి కానీ ఆ ప్రతిపాదన పెట్టడానికి కానీ డీకే శివకుమార్ గారి స్థాయి సరిపోదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి స్థాయి, ఆయనకున్న అనుభవం, ఆయనకున్న పరిచయాలు, వీటి నేపథ్యంలో ఒకవేళ ఇండియా కూటమి వైపు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాలి అన్నా అది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. డీకే శివకుమార్ గారి స్థాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సౌత్లో ఆయన కీలకమైన నాయకుడు అయితే అయి ఉండొచ్చు. అంత మాత్రాన ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ప్రభావితం చేసి ఇండియా కూటమి వైపు నడిపించగలిగే స్థాయి, సమర్థత డీకే శివకుమార్ గారిది కాదు. అది మొట్టమొదటిగా అడ్మిట్ అవ్వాల్సిన అంశం. ఎందుకంటే ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. డీకే శివకుమార్ గారు ఇప్పుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. ఎగ్జాక్ట్లీ 28 సంవత్సరాలుగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు ఆయన. జాతీయ స్థాయిలో అత్యంత అనుభవజ్ఞులైన నాయకుల్లో ఒకడు ఆయన. అటువంటి వ్యక్తిని డీకే శివకుమార్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అని చెప్పని అనుకుంటే, కాకపోతే ఏమవుద్దంటే ఇందాక నేను చెప్పినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు శర్మ గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టడం అనేది ఒక ఊహించని పరిణామం అది. ఎందుకనంటే రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా శర్మ గారు, రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి సంతానం 2
విభిన్న రాజకీయ పక్షాలకి నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో ఇవాళ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు సహజంగా ఏం జరుగుద్ది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఓటు కన్సాలిడేట్ అవ్వడం కోసం ఆల్రెడీ తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య ఇప్పటికే తోటి ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే శర్మ గారు ఆమె వైఎస్ఆర్ టీపీ అని చెప్పని ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు. ఆ వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం దిశగా కొంత చర్చలు జరిగినాయి. తర్వాత మళ్ళీ అది ప్రతిపాదన ఆగిపోయింది. ఆమె 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ తర్వాత ఆ ప్రతిపాదన కూడా విరమించుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసం, అంటే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఉండే ఓటు చీలకుండా ఉండటం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మేము పోటీ నుంచి విరమించుకుంటామని చెప్పని ప్రతిపాదించారు. అంటే అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ విజయంలో ఎంతో కొంత ఆమె వైపు నుంచి కూడా కంట్రిబ్యూషన్ ఉంది. అది 1% ఉంటుందా, 0.5% ఉంటుందా, 2% ఉంటుందా, ఎంత స్థాయిలో ఆమె ప్రభావితం చేయగలుగుతారు అనేది ఇర్రెలవెంట్. ఎంత స్థాయిలో అయినా సరే ఆమె వల్ల ఆ వ్యతిరేక ఓటు చీలకుండా అక్కడ కాపాడబడింది. కాంగ్రెస్ పార్టీకి ఆ విజయం దక్కిందనేది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా నివారించడం కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం తోటి అలయన్స్ అయ్యారు. ఆ అలయన్స్ అయిన నేపథ్యంలో రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు దక్కని వాళ్ళు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశ్రయం పొంది వాళ్ళు పోటీ చేస్తారు. ఇక్కడ జరిగేది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత స్థాయిలో బలోపేతం అవుద్దో అంతటి స్థాయిలో వైసీపీ పార్టీకి నష్టం అక్కడ. ఎందుకంటే వాళ్ళ వైసీపీ పార్టీ మూలాలు మొత్తం కాంగ్రెస్ పార్టీతో ముడిపడడం. వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి రాలేని నాయకులు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించిన పక్షంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యే పరిణామ క్రమంలో అది అధికార పార్టీకి పెనుముప్పుగా మారటం ఖాయం. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించుండొచ్చు. కాంగ్రెస్ పార్టీకి శర్మ గారి నాయకత్వం వహించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి 100% ఎమోషన్స్కి అతీతంగా, బంధాలకు అతీతంగా దాడి మొదలవుద్ది. ఆ మొదలయ్యే ప్రాసెస్లో మీరు శర్మ గారికి కొంచెం అండగా ఉండండి, రేపు అంతిమంగా మీకు లబ్ధి చేకూరడానికి ఆస్కారం ఉంది కదా అని చెప్పనే అంశాన్ని ప్రతిపాదించుండొచ్చు. అంతవరకు అది ఇష్యూ కన్ఫైన్ అయిన దానిగానే మనం పరిగణించాలి తప్ప చంద్రబాబు నాయుడు గారిని ఇండియా కూటమి వైపు డ్రైవ్ చేయగలిగే అంతటి స్థాయి అనుభవం, అంతటి స్థాయి కూడా డీకే శివకుమార్ గారికి ఉండదు. కాబట్టి ఇది నరేంద్ర మోడీ గారికి షాక్ అనుకోవటానికి, నరేంద్ర మోడీ గారితో ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి కాదు కదా. ఇవాళ జనసేన ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. జనసేన ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలోకి రావాలని ఆశిస్తున్నామని చెప్తున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ వస్తుందనే నిర్ధారణ లేదు. కానీ సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడైతే ఇవాళ భారతీయ జనతా పార్టీ తోటి అలయన్స్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు, దాన్ని ఆమోదించడానికి సిద్ధంగా లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత ఎంత స్థాయిలో ఉందో అంత స్థాయి కన్నా ఇంకా ఎక్కువే భారతీయ జనతా పార్టీ పట్ల కూడా. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది, వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పుల్ని కట్టడి చేసే ప్రయత్నం చేయలేదు, ప్రోత్సహిస్తూ వచ్చారు అన్న భావన సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుల్లో ఉంది. ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని రిసీవ్ చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. రాజకీయ అవసరాల దృష్ట్యా రేపు రోజున జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ తోటి సైజు తీసుకు అడుగులేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నా దానికి అనుకూలంగా కన్వే చేయడం కోసం, ప్రజలను కన్విన్స్ చేయడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో అదనంగా తెలుగుదేశం వల్ల భారతీయ జనతా పార్టీకో నరేంద్ర మోడీ గారికి షాక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి 2019లోనే షాక్ ఇచ్చేశారు. 0.86%కి పరిమితం చేశారు, 100 కన్నా తక్కువ స్థాయికి పరిమితం చేశారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు షాక్ ఇవ్వాల్సిన నెస్టీ లేదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తుందనేది వాస్తవం. కేంద్ర నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతుందనేది వాస్తవం. ఆయనకు ఆశీస్సులు అందిస్తున్నది వాస్తవం. ఆయన ఉల్లంఘనని ఉపేక్షిస్తున్నది వాస్తవం. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పరిగణలోకి తీసుకునే ఉన్నారు. తెలుగుదేశం అటు ఇండియా కూటమికి ఇటు ఎన్డీఏ కూటమికి ప్రస్తుతం సమాన దూరం మెయింటైన్ చేస్తున్నారు. రేపు రోజున ఎన్నికల తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారో అప్పుడు జాతీయ స్థాయిలో జరిగే పరిస్థితులు, పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడు తెలుగుదేశం ఇండియా కూటమి వైపు ఎన్డీఏ కూటమి వైపు అడుగులేస్తుందని చెప్పని నేను అనుకోవట్లా.